హలో ఫ్రెండ్స్, ఐ బొమ్మ సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ప్రజలందరూ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసిన సినిమాని ఒక్కసారైనా చూసుంటారు. ఓటీటీలో చూడగలిగినంత స్పష్టంగా హెచ్డి ప్రింట్ తో సినిమా రిలీజ్ అయిన గంట 2 గంటల్లో సినిమాని ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు ఐ బొమ్మ వాళ్ళు. అయితే 2 రకాల సినిమా ప్రజలు ఈ ఐ బొమ్మ వెబ్సైట్స్ ద్వారా సినిమాలను చూడటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో మొదటి రకం ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనే ఆశ ఉన్నా ఒక్క సినిమా కోసం 4 నుండి 5,000 రూపాయలు వెచ్చించలేని పేదవారు. ఇక రెండోది, సినిమా చూడాలని ఎంత ఆశ ఉన్నా ఉరుకుల పరుగుల జీవితంలో సమయం కేటాయించలేని బ్లూ కాలర్, రెడ్ కాలర్ ఎంప్లాయీస్. వీరంతా ఏ డ్యూటీ సమయంలోనూ డౌన్లోడ్ చేసి ఈజీగా సినిమా చూసేస్తున్నారు. వాస్తవానికి ఎవరైతే ఐ బొమ్మను నమ్ముకుని సినిమాలు చూస్తున్నారో వారంతా 90% మిడిల్ అండ్ లోవర్ క్లాస్ వాళ్లే. వాళ్ళంతా ఈ వెబ్సైట్ ని ఒక వరంలా భావిస్తున్నారు. అయితే ఈ భావన ఎంతవరకు కరెక్ట్? చెకింగ్ చేస్తుంటారు కానీ ఎవరు కూడా వీళ్ళకి దొరకరు. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంది, అది ఆన్ లేదు, ఫ్లాష్ ఆన్ లేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఈ విధంగా ఈ మూవీ టాపింగ్ అనేది జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ విధంగా నేను చెప్పినట్టు అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి పంపేయడం జరుగుతుంది. వాస్తవానికి మనసు వెళ్లిన ప్రతి చోటకి మనిషి వెళ్లకూడదు అంటారు పెద్దలు. అలాగే ఈ సగటు మనసు ఇలాంటి వెబ్సైట్స్ ని బాగానే లైక్ చేస్తుంది. కానీ ఇది చట్టవిరుద్ధం అనే విషయాన్ని ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు ఈ సగటు మనసు. అందుకు కారణం ముందే చెప్పాను. ఏది ఏమైనప్పటికీ ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విషయం ఇన్నిసార్లు ఎందుకు నొక్కి చెప్తున్నానంటే వీడియోలో ముందుకెళ్లే కొద్దీ ఏది మంచి ఏది చెడు అని నాకే అర్థం కాలేదు. మీకు ఒకవేళ అర్థమైతే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. సరే, అసలు పాయింట్కి వెళ్దాం. ఒక వారం రోజుల క్రితం టాలీవుడ్ లో జరిగిన చిరంజీవి బాలయ్య బాబుల పంచాయతీ అందరికీ తెలిసిందే. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే విషయం పక్కన పెడితే చిరంజీవి గారితో సహా పలువురు సినీ పెద్దలు పోలీసులు కలిసి పైరసీని అరికట్టాలి అని కోరడం జరిగింది. అందుకు పోలీసుల రియాక్షన్, కొంతమంది పైరసీ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఐ బొమ్మ ఓనర్ ని కూడా అరెస్ట్ చేస్తాం అని పత్రికాముఖంగా ప్రకటించడంతో అప్పటి వరకు పెద్దగా స్పందించని ఐ బొమ్మ మొదటిసారి ఘాటుగా స్పందించింది. ఐ బొమ్మ వెబ్సైట్ లోనే ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో టాలీవుడ్ గురించిన ఎన్నో ప్రశ్నలు ప్రస్తావించారు. ఎన్నో విషయాలకి విపులంగా ఆన్సర్లు కావాలని కోరారు. అయితే ఈ లెటర్ దాదాపు ఒక ఛాలెంజ్ లా, ఒక వార్నింగ్ లా ఉన్నప్పటికీ ఈ లెటర్ లో ప్రస్తావించిన ప్రశ్నలేమిటి, అందుకు మన ఫిల్మ్ ఇండస్ట్రీ వద్ద సమాధానాలు ఉన్నాయా లేదా ఓసారి గమనిద్దాం. అందులో మొదటి పాయింట్ సినిమా టికెట్ రేట్ల గురించి. ఒక తెలుగు సినిమా నేషనల్ లెవెల్లో హిట్ అయితే పాన్ ఇండియా అని ఎత్తెత్తి మన సంకలు గుద్దుకుంటున్నాం. అలా మనం సోషల్ మీడియా సాక్షిగా హీరోకి ఇచ్చే ఎలివేషన్ కి వారు మేము సామాన్య మనుషులం కాదు అంటూ తమను తామే మహాపురుషుల్లా ఊహించుకుని రెమ్యూనరేషన్ 100 కోట్లు 200 కోట్లు అంటూ పెంచుకుంటూ పోతున్నారు. అయితే సినిమా బడ్జెట్ మారుతుందా అంటే మారదు. అదే బడ్జెట్ అదే క్వాలిటీ. ఎందుకంటే పనిచేసే టెక్నీషియన్స్ సిన్సియర్ కాబట్టి వారి ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు. వారికి అందాల్సిన అరకొరమని వారికి అందుతుంది. కానీ బడ్జెట్ పెరిగేది కేవలం హీరోకి, డైరెక్టర్ కి, ఐటమ్ సాంగ్స్ కి, హీరోయిన్స్ కి అడిగినంత పడేసి ఎలాగోలా తమ సినిమాలో నటింపచేయాలని అతి ఉత్సాహం చూపించడం వల్ల. ఈ అతి ఉత్సాహం అనేది కామన్ గా మారిపోయింది తెలుగు నిర్మాతలకి. సౌత్ ఇండియాలో వాస్తవానికి టాలీవుడ్ కాకుండా మరో 3 ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటిలో చక్కటి కంటెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించగలుగుతున్నారు. మరి మనకేమైంది? సినిమా క్వాలిటీ ఏమైనా పెరిగిందా అంటే 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసామంటారు. వెళ్లి చూస్తే గోల్ఫ్ గ్రౌండ్ లో షూటింగ్ చేసి కంప్లీట్ చేస్తారు. ఆ గోల్ఫ్ గ్రౌండ్ చూసే భాగ్యానికి ఒక్కొక్కడు 1000 రూపాయలు వదిలించుకోవాలి. ఆర్మీలో, పోలీసులో కూడా జనరేషన్ ఆఫీసర్స్ గురించి విన్నాం. కానీ వారు ఎంత జనరేషన్ ఆఫీసర్స్ అయినప్పటికీ ప్రతి ఒక్క టెస్ట్ లో పాస్ అయ్యి ఫైనల్ గా ఇంటర్వ్యూ, ఎగ్జామ్, ఫిజికల్, మెడికల్ A to Z కంప్లీట్ చేశాకే ఆర్మీలో లేదా పోలీసులో జాయిన్ అవుతారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరేషన్ నెపో కిడ్స్ చూస్తే మతిపోతుంది. వీళ్ల ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. ఒక్కో ఫ్యామిలీ నుండి 10 మంది లోపలికి దోస్తే 2-3 సెటిల్ అవ్వకపోతారా అని సంవత్సరానికి వాళ్లవే 10 సినిమాలు వదులుతున్నారు. 500 నుంచి 1000 కోట్ల బడ్జెట్ తో. కేవలం 10 సినిమాలు 500 నుండి 1000 కోట్లు సంపాదించాలి. అవి కూడా ప్రేక్షకులే ఇవ్వాలి అని మొండిగా రేట్లు పెంచుకుంటూ పోతే ప్రజలు మాత్రం ఎంతని ఖర్చు పెడతారు, ఎంతనిస్తారు? అది కూడా మీ నెపో కిడ్స్ కోసం. అభిమానులం అని పిలిపించుకున్న పాపానికి జీవితకాలం మిమ్మల్ని, మీ పిల్లల్ని, వాళ్ల పిల్లల్ని వెండి తెరపైన చూస్తూ మీరు తీసే దరిద్ర సినిమాలు భరిస్తూ 100 కోట్ల ఆస్తులు పెంచాలా మీకు? అయినా మాకు కూడా బుద్ధి లేదులేండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మరొక రకం వెర్రితెరలు వేస్తుంది. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలం అని చెప్పుకునేవారు ఇలాంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడరు? రెమ్యూనరేషన్ తగ్గించుకోమని ఎందుకు చెప్పరు? రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే రేట్లు పెంచాల్సిన అవసరం ఉండదు కదా. గవర్నమెంట్ కాళ్ల మీద కూడా పడాల్సిన పని లేదు కదా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తాపత్రయం అందరిది. 1-2 సినిమాలతో వచ్చిన పేరును ఉపయోగించుకుని మరో 2-3 సినిమాల్లో 100 కోట్లు వెనకేసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవాలన్న తాపత్రయమే అందరిది. మీ దీపం అంత త్వరగా ఆరిపోయేది అని ఎందుకు అనిపిస్తుంది మీకు? దాని
దానికి కారణం మీ నటన పైన మీకే నమ్మకం లేదు కాబట్టి. ఎవడో ఒక మంచి డైరెక్టర్ చేతిలో 2 సినిమాలు హిట్ అవుతాయి అంతే. వరుసగా 10 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసి 100 కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు. వీరికి బాగా తెలుసు తండ్రులు తాతల పేర్లు చెప్పుకొని 1-2 సినిమాలు మాత్రమే సంపాదించగలరు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఈ సామెతను బాగా ఫాలో అవుతున్నారు. ఒక చిన్న నోట్ లెక్క వేసుకుంటే ఈ జనరేషన్ లో వచ్చిన 100 మంది హీరోల్లో 95% నెపోటిజం అండ్ బ్యాక్ గ్రౌండ్ ఉండి వచ్చిన వారే. వారిలో సక్సెస్ అయింది ఎందరో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మరి మిగిలిన వారందరినీ బలవంతంగా నటన గురించి తెలియకపోయినా మన నెత్తి మీద రుద్దినట్టే కదా. వారిని పరిచయం చేయడం కోసం, ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబెట్టడం కోసం తీసిన సినిమాలు, వాటి బడ్జెట్ అంతా లెక్కేస్తే మనం ఇకపైన తెలుగు సినిమాలు చూడటమే మానేస్తాం. ఎందుకంటే వారిని పరిచయం చేయడానికి ఖర్చు పెట్టింది కూడా మనమే. అదంతా కూడా మన డబ్బే. మన అభిమానాన్ని అడ్డు పెట్టుకుని వాడేసుకుంటున్నారు మనల్ని. అభిమానం ఉండాలి కానీ అది అదుపు తప్పకూడదు కదా. మన అభిమానం వెర్రితల్ల వేయడం వల్ల మనల్ని నిలబెట్టి దోచుకుంటున్నారు చాలా ఈజీగా. ఇక రెండో పాయింట్ థియేటర్ లో జరిగే దందా గురించి. స్నాక్స్ అవనివ్వండి, కూల్ డ్రింక్స్, వేరే ఏదైనా ఇంటర్వెల్ వచ్చిందంటే నలుగురికి కలిపి 2000 వదులుతాయి. అది కూడా ఒక భయంకరమైన దోపిడీ. ఈ దోపిడీ సినిమా చూడటానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది. ఇలాగైతే ఒక మిడిల్ క్లాస్ వాడు ఎలా వస్తాడు థియేటర్ కి? పైపెచ్చు సింగిల్ సినిమాలు ఆడే థియేటర్లే లేకుండా చేశారు. అవి ఉంటే కనీసం ఈ స్నాక్స్ రేట్స్ అయినా కంట్రోల్లో ఉండేవి. ఈ మల్టీప్లెక్స్ వచ్చినప్పటి నుంచి వేరే బాధలు పడుతున్నారు. ఇదంతా మిడిల్ క్లాస్ కి బటన్ కదా. ఇక మూడో పాయింట్ రెమ్యూనరేషన్. ఈ విషయం గురించి కూడా మనం వీడియో మొదట్లోనే మాట్లాడుకున్నాం. వీరికి ఇచ్చే రెమ్యూనరేషన్ దాదాపు సినిమా బడ్జెట్ లో 60%. ఇక మిగతా 40%తో ఏం చేస్తారు సినిమా నా బొంద. పైపెచ్చు సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్, లైట్ బాయ్స్, కెమెరా స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఇవన్నీ చేసే వారికి కనీస వేతనాలు ఇవ్వరు. వాళ్ళు 24 గంటలు కష్టపడినా వారికి దక్కేది ఏమి ఉండదు. ఒకవైపు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, మరోవైపు మలమలం ఆడుతున్న జూనియర్ ఆర్టిస్ట్. ఇంత వ్యత్యాసం ఒకే ఇండస్ట్రీలో ఉంటే దీన్ని సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ అనగలమా అన్నదే ఈ ఐబొమ్మ వారి ప్రశ్న. అందులో వారు మరొక మ్యాటర్ ను ప్రస్తావించారు. ఐబొమ్మను కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు మీరు. అంటే దీని అర్థం సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఇకపైన కూడా బలిపశువుల్ని చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా ఉంది మీ వ్యవహారం. మీరు ఈ ఐబొమ్మను ఆపగలరు కానీ మొత్తం కంటెంట్ ని ఎలా ఆపగలరు? మా వద్ద దాదాపు 5 కోట్ల మంది నెంబర్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ వ్యక్తులు, పై స్థాయిలో ఉన్నవారు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు, చివరికి మీ పోలీసుల నెంబర్లు కూడా ఉన్నాయి. మీ పోలీసులు కూడా మా కస్టమర్లే. ఎందుకంటే వారు కూడా మిడిల్ క్లాస్ వాళ్లే కదా. దేశంలోని 2/3 జనాభా మా వెనకే ఉంది. ఎప్పటి వరకు దోపిడీ ఆగదో అప్పటి వరకు ఐబొమ్మ ఆగదు. ఇంపార్టెంట్ మెంబర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఐబొమ్మ కస్టమర్లుగా ఉన్నారో వారి డాటా అంతా రివీల్ చేస్తాం. ఇలా సినిమా థియేటర్ కు వెళ్లగలిగిన కెపాసిటీ, మనీ సపోర్ట్ ఉండి కూడా మా ఐబొమ్మ పైన ఆధారపడి సినిమాలు చూసే వాళ్ళ అందరి డాటా రిలీజ్ చేస్తాం. ఇదేనండి ఐబొమ్మ చెప్పదలుచుకున్నది. ఆగండి అంతా అయిపోలేదు. ఇప్పుడే అసలు విషయం మొదలైంది. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక మాట ఉంది. వాస్తవానికి ఈ లెటరు ఇదంతా ఫేక్ అంటే పూర్తిగా ఫేకు కాదు. కాకపోతే ఇది 2023లో రిలీజ్ చేసిన లెటర్. 2023లో ఐబొమ్మ తమ సైట్ లో రిలీజ్ చేసిన ఈ లెటర్ ని కొంతమంది ఐబొమ్మ గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో రిలీజ్ చేశారు. అయితే 2023 అయితే ఏంది, 2025 అయితే ఏంది, ఈ లెటర్ లో పేర్కొన్న అంశాలు మాత్రం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవే. అది కాదనలేని సత్యం. చివరకు చెప్పేది ఏమిటంటే సినిమా థియేటర్ కు వెళ్లే కెపాసిటీ లేని మధ్య తరగతి వారికి అండగా ఉంటున్నాం అన్న ఐబొమ్మ మాటలను కొట్టిపారేయలేం. ఎందుకంటే వారు అడుగుతున్న విధానం ఆలోచింపజేసేలా ఉంది. మూవీ అనేది ఇంతకు ముందు కాలంలో ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్. కానీ ఈ కాలంలో మొబైల్ చేతిలో ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్ కి కొదువే లేదు. దానికి తోడు ఐబొమ్మ లాంటి సైట్స్ కంటెంట్ ను ఫ్రీగా ఇస్తే రాబోయే కాలంలో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తాయి. థియేటర్ల ఓనర్స్ ఈగలు దోలుకుంటూ కనిపిస్తారు. ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకపోవడం అనేది ప్రేక్షకుడి చేతిలో అస్సలు లేదు. ఎందుకంటే సగటు ప్రేక్షకుడిని థియేటర్ కు వెళ్లకుండా చేస్తుంది మీరే. అందువల్లనే అందరూ ఈ పైరసీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్యూర్. మనం అంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.